I am Krishna Prasad Gangarasu. Now I am going to explain 7th question in 9.3 exercise. AB and CD are respectively arcs of two concentric circles of radii 21 centimeters and 7 centimeters with center O. ABCD are arcs type. దేనికి టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్, రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయట. వాటిలో ఆర్క్ అంటే తెలుసు కదా, పార్ట్ ఆఫ్ ది సర్కిల్. ఇలా కంప్లీట్గా ఉంటే మనం సర్కిల్ అంటాము, అందులో ఒక పార్ట్ ఉంటే దాన్ని ఆర్క్ అంటాము. సో దిస్ ఈజ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్. ఈ రెండు ఆర్క్స్కి సెంటర్ ఒకటే. ఆ సెంటర్ సేమ్ సెంటర్ కనుక ఉంటే దాన్ని కాన్సెంట్రిక్ అంటే పేరు యూజ్ చేస్తాం. So concentric circles having radii 7 centimeters and 21 centimeters making an angle 30 degrees at center. సెంటర్ దగ్గర 30 డిగ్రీ చేస్తుంది ఈ ఆర్క్స్. ఈ కంప్లీట్ ఏరియాని సెక్టర్ అంటారు. ఇది ఒక ఆర్కు, ఇది ఒక ఆర్కు. సో ఇది దిస్ ఎంటైర్ డయాగ్రామ్ ఈజ్ కాల్డ్ మేజర్ సెక్టర్ అంటారు. ఈ ఇన్సైడ్ది అంటే ఇది మైనర్ సెక్టర్ అంటారు. ఆర్క్ అంటే ఈ ఒక్కదాన్నే ఆర్క్ అంటారు. ఈ రీజియన్, ఆ రీజియన్ని మాత్రం సెక్టర్ అనే పేరుతో పిలుస్తాం. ఓకేనా? సో ఇప్పుడు గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ ఏబి అండ్ సిడి ఆర్ టూ ఆర్క్స్ ఆఫ్ concentric circles. Radius of smaller circle. Radius of smaller circle, comma, small r is equal to 7 centimeters. So radius of bigger circle, larger అనొచ్చు, bigger అనొచ్చు, capital R is equal to 21 centimeters. Angle made by arcs at center, angle AOB is equal to 30 degrees. So this is the given data. ఇప్పుడు మనం ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా కావాలి. ఈ ఏరియా కావాలి అంటే ఈ బిగ్గర్ సెక్టర్ ఏరియాలో నుంచి ఈ స్మాల్ సెక్టర్ ఏరియాని కనుక లెస్ చేస్తే వచ్చేదే మన షేడెడ్ రీజియన్ ఏరియా. ఓకేనా? కాబట్టి area of shaded region is equal to area of sector, area of bigger sector, larger sector, bigger sector. దాని నేమ్ ఏంటి? ఓఏబి మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సెక్టర్, దీని నేమ్ వచ్చి ఓసిడి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా theta by 360 degrees into pi capital R square minus theta by 360 degrees into pi into small r square. ఇక్కడ చూడండి, ఇక్కడ theta సేమ్ యాంగిల్,
So theta means here what is the value? 30 degrees by 360 into pi means 22 by 7 into r, capital R, 21 square minus 30 degrees by 360 degrees into 22 by 7 small r means 7 square. సో ఇక్కడ గమనిస్తే మీరు 30 by 360 30 by 360 22 by 7 22 by 7. సో ఈ దీస్ టూ విల్ కమ్ అవుట్ సైడ్ అంటే కామన్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కామన్ తీస్తున్నాం. 30 by 360 degrees ఇంటూ 22 by 7 నేను కామన్ తీస్తున్నాను. ఇక్కడ 21 స్క్వేర్ ఉంది, 21 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్. చూడండి సేమ్గా ఉన్నాయి కాబట్టి కామన్ తీసా. లేదు సార్ నాకు ఎందుకు అంత రిస్క్ అనుకుంటారా, సింపుల్గా క్యాన్సిల్ కొట్టేసేయండి మన ఆన్సర్ వస్తుంది. కాదు కొంచెం పెద్దదిగా వస్తుంది, అందుకని కామన్ తీస్తున్నాను. కామన్ తీయకపోయినా కూడా వచ్చిన ప్రాబ్లం లేదు. సింపుల్గా 21 into 21 రాసుకుంటాం, 7 3s అని రాసుకుంటాం, 0 0 క్యాన్సిల్ 12 వస్తుంది, ఇలా క్యాన్సిలేషన్ అవుతుంది. అంటే కొంచెం లెంతీ ఆన్సర్ వస్తుంది కాబట్టి కొంచెం సింపుల్గా ఉంటుందని ఈ విధంగా చేసాం. యూ కెన్ డూ యాజ్ యూ లైక్. ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుందని ఇట్లా చెప్తున్నాం. సో నెక్స్ట్ స్టెప్లో 0 0 క్యాన్సిల్, 3 1s 3 12s. సో హియర్ 1 by 12 into 22 by 7. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. సో 21 plus 7 ఇంటూ 21 minus 7. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. సో అగైన్ 2 6 2 11s. సో 11 by 6 into 7 బ్రాకెట్ 21 7 యాడ్ చేస్తే 28. ఇక్కడ 21లో 7 కట్ చేస్తే 14. చూడండి సింపుల్గా అయిపోయింది. అక్కడైతే స్క్వేర్ చాలా పెద్ద ఆన్సర్ వస్తుంది, ఇక్కడ సింపుల్గా అయిపోయింది. 7 4s are 28. తర్వాత 2 3s 2 2s. సో ఫైనల్గా ఏం మిగిలింది 11 into 2 into 14 by 3. సో 11 2s are 22, 22 into 14, 22 into 14, 22 into 14, 4 2s are 8, 4 2s are 8, 1 2s are 2, 1 2s are 2, 8 0 1 3 308. So 308 by 3, 308 by 3. సో 308ని మనం 3తో డివిజన్ చేద్దాం. 3 1s are 3, 0. ఈ 0 ఇక్కడ డౌన్ చేస్తున్నాను, ప్లేస్ సరిపోలేదు, రెండో నెంబర్ కావాలి. ఏ సైడ్ ఉంది ఇక్కడ 0 పెట్టుకొని గో ఫర్ సెకండ్ నెంబర్. 3 2s are 6. సో 2 బ్యాలెన్స్, మళ్ళీ ఇక్కడ వేరే నెంబర్ లేదు కదా, పాయింట్ 0 6 18 2 0 మళ్ళీ అగైన్ 6 లైక్ దిస్. సో దీని ఆన్సరు దట్ ఈజ్ ఈక్వల్ టు 102.66 centimeter square. Therefore area of shaded region, therefore area of shaded region is equal to 102.66 centimeter square. So ఇది 7th question. Eighth question, calculate the area of the designed region in the figure common between the two quadrants of the circle of radius 10 centimeters each.
ఈ డిజైన్ ఏరియా వీ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా? 2 quadrants ఉన్నాయట. దిస్ ఈజ్ 1 quadrant, దిస్ ఈజ్ 2nd quadrant. అంటే ఒక ఆర్క్ సర్కిల్లో 1/4 పోర్షన్ని మనం క్వాడ్రెంట్ అంటాం. సో దిస్ ఈజ్ 1 quadrant అండ్ విత్ సెంటర్ సి, దిస్ ఈజ్ అనదర్ క్వాడ్రెంట్. 2 ఆర్క్స్ ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఈ సెక్టర్ అని చెప్పచ్చు. దిస్ ఏరియా ఈజ్ అనదర్ సెక్టర్. ఓకేనా? సో ఈ మిడిల్లో ఇక్కడ లెట్ ఇట్ బి హియర్ నేమ్ పి, హియర్ క్యూ. ఈ మిడిల్ లైన్ కూడా జాయిన్ చేద్దాం. జాయిన్ చేసాం. తర్వాత ఈ షేడెడ్ ఏరియా ఏ విధంగా వస్తుంది అంటే ఈ సెక్టర్ ఏరియా కనుక్కుందాం. అందులోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని లెస్ చేయొచ్చు. ఈ సెక్టర్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియాని లెస్ చేస్తే ఈ పార్ట్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఈ సెక్టర్ ఏరియాలోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని లెస్ చేస్తే ఈ పార్ట్ ఏరియా వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకా సెకండ్ వే ఏంటంటే ఈ సెక్టర్ ఏరియా యాడ్ చేసి ఈ స్క్వేర్ ఏరియాలోంచి మనం లెస్ చేస్తే అప్పుడు షేడెడ్ రీజియన్ వస్తుంది. అంటే ఈ సెక్టర్ ఏరియా అంటే కంప్లీట్ దిస్ ఏరియా, కంప్లీట్ దిస్ ఏరియా, ఈ రెండు కనుక యాడ్ చేసి అందులోంచి స్క్వేర్ ఏరియాని లెస్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మనం ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ మనం ఫాలో అవ్వచ్చు. నేను 2 మెథడ్స్ చెప్పాను ఇక్కడ. ఒకటి ఈ జాయిన్ చేయమని చెప్పాను. ఈ ఫస్ట్ సెక్టర్ తీసుకోమన్నాను. ఏరియా ఆఫ్ దిస్ సెక్టర్ ఫార్ములా చేసుకుంటాను. అందులోంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని లెస్ చేస్తే అప్పుడు మనకి ఈ పార్ట్ ఏరియా వస్తుంది. ఆ తర్వాత ఈ సెక్టర్లో నుంచి ఈ ట్రయాంగిల్ ఏరియాని కనుక లెస్ చేస్తే దిస్ పార్ట్ వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అట్లా చేస్తే బాగుంటుంది. లేదు రిస్క్గా ఎందుకు అనుకుంటే ఈ సెక్టర్ ఏరియా రెండు ఏరియాలను కనుక్కుందాం, అవి యాడ్ చేద్దాం. అందులోంచి స్క్వేర్ ఏరియాని కనుక లెస్ చేస్తే ఇది వస్తుంది. సో వీ కెన్ డూ ఇన్ మనకి ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ వేద్దాం. సో ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ two quadrants of the circles of radius 10 centimeters. So radius comma r is equal to 10 centimeters. ABCD is a square and angle DAB is equal to 90 degrees. మనం ఇది చేసేద్దాం. ఈ సెక్టర్ని ఏరియాని యాడ్ చేసి స్క్వేర్ ఏరియాని లెస్ చేసేద్దాం. యాంగిల్ డిఏపి 90 degrees. సో ఏరియా ఆఫ్ డిజైన్డ్ కదా, ఎస్, డిజైన్డ్ రీజియన్ is equal to area of sector. ఇక్కడ P అనే నేమ్, ఇక్కడ Q అనే నేమ్ రాసుకుందాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ADPB ప్లస్ ఏరియా ఆఫ్ సెక్టర్
సిడి సిబి క్యూడి సిబి క్యూడి మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో ఇది ఫార్ములా అనమాట. ఈ రెండు సెక్టర్స్ ఏరియాని యాడ్ చేసి ఈ స్క్వేర్ ఏరియాని కనుక లెస్ చేస్తే మనకి డిజైన్డ్ ఏరియా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ పీక్యూలు మనం మార్క్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ సెక్టర్ ఏడిపిబి ప్లస్ ఏరియా ఆఫ్ సెక్టర్ సిబిక్యూడి, ఈ రెండు హ్యావింగ్ సేమ్ రేడియస్ డిఫరెంట్ రేడియస్? సేమ్ రేడియస్. ఇక్కడ కూడా 10 ఉంది, ఇక్కడ కూడా 10 ఉంది, ఇక్కడ 90 degrees, ఇక్కడ కూడా 90 degrees. సో సేమ్ సెక్టర్స్ అన్నమాట. కాబట్టి మనం 2 into ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ మైనస్ ఏరియా ఆఫ్ square. So that is equal to 2 into area of quadrant formula. Quadrant అంటే తెలుసు కదా, 1/4 ఆఫ్ సర్కిల్ లేదా 90 degrees, theta by 360 into pi r square. ఏదైనా మనం రాసుకోవచ్చు. pi r square by 4 మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కి side into side. 2 into pi means 3.14 into radius is 10 square, 10 into 10 by 4 minus 10 into 10. So 2 into ఇక్కడ 2 ones 2 twos, no need to write this 2. And next this 2 ones, two ones, ఇంకా 1 బ్యాలెన్స్ 1, 2 5s 10, తర్వాత 1 4, 2 7s. So this point is here. So 1.57 into 100 minus 100. సో 2 zeros కాబట్టి ఈ ప్లేస్ ఇక్కడికి చేంజ్ అయిపోతుంది. 157 minus 100. 2 zeros కాబట్టి దిస్ పాయింట్ విల్ కమ్ హియర్. సో 157 minus 100, that is equal to 57 centimeters square. Therefore designed region area is equal to 57 centimeters square. So this is the last question in this exercise. With this question this chapter is completed. Exercise లో సమ్స్ అన్నీ అయిపోయినాయి. ఎగ్జాంపుల్ ఒక సమ్ ఉంది, we will discuss in next class. Okay na? Thank you for watching.